సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వ్యయస్థాన స్థిత గురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. అలాగే కర్తరి ఏదైతే ఉన్నదో అనగా కుజగురుల యొక్క కర్తరి గోచార ప్రకారంగా ఇది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. వ్యయస్థానమందు గురుడు, రెండవ స్థానమందు కుజుడు. సరే, ఈ గ్రహస్థితిని పక్కన పెడితే అనుకూలించేటువంటి గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి ప్రధానంగా సప్తమ చంద్రుడు, లాభస్థాన స్థిత రవి, దశమ స్థాన స్థిత రాహువు. ఈ మూడు గ్రహాలు కూడా మిథున రాశి వారిని కాపాడుతూ ఉన్నాయి. మీరు చూడండి, ఏదైనా ఒకటి నిలబడాలి అంటే 4 పిల్లర్లు కావాలి, సమానంగా నిలబడాలి అంటే. ఈ 4 పిల్లర్లలో 3 దొరికాయి మిథున రాశి వారికి, ఒక పిల్లర్ లేదు. ఆ రకంగానే ముందుకు సాగుతుంది. అంటే ఏంటి, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అలాగే వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఉద్యోగం చేస్తూ ఉంటారు, అబ్బో ఈ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. ఆత్మస్థైర్యాన్ని ఎంతసేపు కూడా కాపాడుకుంటూ, అలాగే కొంత ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఎవడో ఒకడు వచ్చి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఎవరో ఒకరు కావాలని మీ మీద నీలాపనిందడం, మీరు చెయ్యనటువంటి వాటిని మీరు చేశారని, లేదు ఈ వస్తువు పోవడానికి ఈయనే కారణమని, ఇలా మీ మీద లేనిపోని అభాండాలు వేస్తూ ఉండడం, కావాలని మీ చేత డబ్బు ఖర్చు పెట్టించేటువంటి వ్యక్తులు కూడా ఈ వారంలో కనబడతారు. అనగా సరదాగా ఏదైనా బయటికి వెళ్దాం రా అని చెప్పి వాళ్లే తీసుకెళ్ళి మీ డబ్బులు పెట్టి వాళ్లే తినేస్తారు. ఇది ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితి. గడవడానికే చాలా ఇబ్బందిగా, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ గా ముందుకు వెళుతూ ఉన్నటువంటి కొంతమంది మిథున రాశి వారికి ఈ అనుకోనటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఇందులో ఈ రాశి వారికి వచ్చిన ఇబ్బంది ఏమి, లాభస్థానం ముందు రవి ఉన్నారు, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ధైర్యంగా ఉండగలుగుతారు, కావలసినప్పుడు కావలసినంత ధనం చేతికి వస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, ఏ డబ్బు అయినా సరే నిలబడదు. వచ్చిన జీతం నిలబడదు, జీతం పైన ఏదైనా సెకండరీ సోర్స్ ఇన్కమ్ పెట్టుకున్నా అది నిలబడదు. ప్రతిదీ కూడా ఖర్చు అయిపోతూ కటాకటిగా ఒక నెల గడిచేటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఉంటారు. దానివల్ల దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు రోజు విడిచి రోజు రేపు బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళడమే తప్పితేనో ఏ రోజైనా ప్రశాంతంగా మొదలు పెడదాము అంటే ఉండదు. అలానే వీళ్ళకేమి లోటు ఉండదు. ఇది ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి కొంత ఇబ్బంది. దశమంలో ఎక్కువ గ్రహాల యొక్క సంచారం ఉన్నప్పుడు అది కర్మస్థానం కాబట్టి, ఆ స్థానమందు శని రాహువుల యొక్క కలయిక ఉన్నది కాబట్టి వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం, కావాలని ఉద్యోగం మీద విరక్తిని తీసుకొచ్చేటువంటి చర్యలు శనేశ్వరుడు చేస్తారు. దానికి ఆజ్యం పోస్తారు రాహువు, మిగతా గ్రహాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని వదిలిపెట్టకండి. ఉద్యోగం మార్చవలసినటువంటి పరిస్థితులు వస్తే 1-2 సార్లు జాతక పరిశీలన కూడా చేసుకోవాలి. ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి.